జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశి నిలిచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉండి రాహుతోనూ శనితోనూ బుధుడితోనూ కలిసి ఉండటం మూలంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా అలాగే లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నారు. రాహుతో కలిసి ఉన్నారు. ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి మీరు జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శని మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. ఏలినాటి శని ఉన్నది. మీరు శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.